అమ్మాయ వాళ్ళ హస్బెండ్ అనిపించాడు చేసింది యాక్షను. దాంట్లో వచ్చి పెద్ద కేకాస్తుంది, వీరసింహారెడ్డి అన్నం మిగులుస్తుంది, చంపేస్తుంది. ఉరికిపడ్డా నేను. అంత పెద్ద టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ అమ్మాయి కానీ సన్నగా అయిపోయింది ఇప్పుడు బాగా. ఇంకా మంచి మంచి మూవీస్ రావాలని. తర్వాత మా డైనమిక్ డైరెక్టర్ సంజీవ్ సార్ గారికి, అతని 3-4 సినిమాలు చూసాము ఇక్కడ కన్నడలో. ఆప్తా, తర్వాత రాఘవరెడ్డి, తర్వాత విరాటపర్వం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆదిపర్వం ఈ ఫిలిం చూసిన తర్వాత ఒకటి చిన్న చెప్తాననుకుంటున్నాను. లక్ష భక్ష్యములు భక్షించు గుచ్చు లక్ష్మయ్యకి ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమని. అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేసినటువంటి మన మేడం వరలక్ష్మి శరత్ కుమార్ గారు, అంటే ముఖ్యంగా వీరసింహారెడ్డిలో నేను బాలకృష్ణ గారి కోసమే వెళ్ళేవాడిని ఇంతకు ముందు. తర్వాత ఆ ఫిలిం చూసిన తర్వాత మేడం గారు నటన చూసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆ మేడం కోసమే వెళ్ళాము. అంతా చాలా బాగా చేసింది యాక్టింగ్. దాని తర్వాత ఈరోజు చూసిన తర్వాత టీచరు ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి తర్వాత మన సంజీవ్ సార్. అందరికీ నమస్తే అండి. ఎంఎస్కే బ్రహ్మశ్రీ ఫిల్మ్స్ బ్యానర్లో సంజయ్ మేఘాటి గారి దర్శకత్వంలో పోలీస్ కంప్లైంట్ సినిమా చేయడం జరిగింది. నేను సర్కార్ మూవీ, తమిళ మూవీ విజయ్ గారితో వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారు అందులో. అప్పటి నుంచి నేను ఫ్యాను. ఎప్పుడు మేము పాప పాప అంటాం, వరు అంటాం. వరలక్ష్మి శరత్ కుమార్ అనేది అది స్క్రీన్ పాప అనే క్యారెక్టర్ తన హైలైట్ 2018లోనే. ఇప్పుడు మీరు ఏదో ఈ సినిమాలు చెప్తున్నారు, ఎప్పుడో తను స్టార్ అయింది. అప్పటి నుంచి నేను అనుకున్నాం ఎప్పుడైనా తనతో యాక్ట్ చేయాలని. ఇన్నాళ్ళకు ఆ కోరిక తీరింది. పోలీస్ కంప్లైంట్ సినిమాకి యాక్ట్ చేసాం. వరలక్ష్మి శరత్ కుమార్ గారు షూటింగ్లో బాగా కోఆపరేట్ చేశారు. అందరికీ పేరున కృతజ్ఞతలండి. సినిమా చేసేటప్పుడు ఒక కథ చెప్పాను. బాలకృష్ణ మహారాణా గారు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి చెప్పినప్పుడు కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ కాస్టింగ్ అంటే మెయిన్ క్యారెక్టర్ రీల్స్ వరలక్ష్మి అని ఒక క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని అంటే ముందు కథ రాసుకోవడమే వరలక్ష్మి గారి పేరు మీద రాసుకున్నాను. సో రీల్స్ వరలక్ష్మి ఇందులో రెగ్యులర్గా అన్ని సినిమాల్లో ఏంటంటే సీరియస్గా ఆవిడ క్రాక్లో కానివ్వండి, లేకపోతే రకరకాల క్యారెక్టర్స్ చేశారు. అన్నీ కూడా సీరియస్ అంటే ఆవిడని చూస్తే భయపడతారు అందరూ కూడా. ఇందులో భయంతో పాటు ఆవిడని చూడంగానే నవ్వుతారు, అంత ఎంటర్టైనింగ్గా చేశారు. ఫస్ట్ టైం రీల్స్ వరలక్ష్మిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్, జోషు. అండ్ అసలు సెట్లో మాకు స్క్రిప్ట్ రైటర్ కూడా మాకు అంటే నేను ఫన్ రాసుకున్నప్పుడు అక్కడే శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత జమిని సురేష్ గారు, తర్వాత సత్యన్న, విజయభాస్కర్, ఇంకా చాలామంది కమెడియన్స్ అందరూ, సప్తగిరి గారు, అందరితో కాంబినేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని నేను రాసిన స్క్రిప్ట్కి ఇంకో 50% ఎన్హాన్స్ చేసి, అంటే ఒక ఫ్యామిలీ దీని ఫంక్షన్కి వచ్చినట్టే సినిమా చేయడం అని అంటే. అంతకుముందు చాలా సీరియస్గా అసలు మనం సినిమా చేయాలంటే వీళ్ళందరూ వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, ఈ టైంకి ఏంటి షెడ్యూల్ ముగించాలి అనే దానికన్నా ఆవిడతోటి ఇంత పెద్ద సినిమా దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. రవిశంకర్ గారు, ఆదిత్య ఓం గారు, జమిని సురేష్ గారు, తర్వాత చాలా పెద్దవాళ్ళు అంటే రాగిణి కన్నడలో స్టారు, నవీన్ చంద్ర గారు, ఇలా పేరుపైన దిల్ రమేష్ గారు, ఇలా చాలామంది ఆల్మోస్ట్ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి వరలక్ష్మి గారితో కాంబినేషన్ చేస్తూ ఒక సినిమా చేయాలనంటే దాదాపు ఒక 80 రోజులు, 90 రోజులు, 100 రోజులు చేస్తారు ఈ మధ్య కాలంలో. అయితే నేను 45 రోజుల్లో ఫైట్స్, యాక్షన్, థ్రిల్లర్ అంటే యాక్చువల్గా హారర్ జానర్ ఇది 45 డేస్లో ఈ సినిమా ముగించడానికి కారణం
వన్ అండ్ ఓన్లీ వరలక్ష్మి గారు. ఆవిడ సపోర్టు, అలాగే మిగతా వాళ్ళందరి కోఆపరేషన్, నవీన్ చంద్ర గారు, తర్వాత ఈ కృష్ణసాయి గారు, తర్వాత రాగిణి గారు, అందరూ కూడా అంటే అనుకోని అక్కడ ఆన్ ది స్పాట్లో అనుకుని ఇంత ఫాస్ట్గా చేయాలి, ఇంత ఈ టైంలో చేయాలి, కోఆపరేట్ చేయాలి ఈ సినిమాకి ఎలాగైనా అని చెప్పేసి కథ నచ్చి మెచ్చి చేసాం. సో ఆవిడికి, అలాగే నవీన్ చంద్ర గారికి, ఇక్కడ లేకపోయినా ఎక్కడో కడలూరులో షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు 4 వరకు షూటింగ్ చేసినా కూడా వెంటనే వీడియో బయట పంపించేసి నేను లేకపోతున్నాను, అక్కడ ఉంటే బాగుండేది అని చెప్పేసి అందరికీ విషయం అని చెప్పారు. సో వారికి, అండ్ ముఖ్యంగా మా డిఓపి హరీష్, నేను ఇది తనతో 5వ సినిమా కంటిన్యూగా తనతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆయన కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరు, నేను తప్ప మేడంకి నేను తప్ప ఎవరో తెలియదు. వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ తీసిన వెంటనే హుస్సేన్ హౌస్లో ఒక ఇది చేసాం లైటింగ్ తోటి. షాట్ తీసిన వెంటనే చెప్పారు, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఈ సినిమాకి, హరీష్ గారు చాలా బాగా చేస్తారు, మీకు చాలా ప్లస్ మెయిన్ ఎసెట్ అని చెప్పారు. సో హరీష్కి పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్, ఎందుకనంటే ఇంతమంది పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు టీజర్ లాంచ్ ఇవాళ మొదలుపెట్టిన, యాక్చువల్గా పబ్లిసిటీ ఇంతవరకు రివీల్ చేయలేదు. పోలీస్ కంప్లైంట్ అనే సినిమా కన్నడ, తమిళ్, మలయాళం 4 భాషల్లో రెడీ అవుతోంది. తొందరలోనే మీ ముందుకు వస్తుంది. మీ అందరి ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు వచ్చి లైఫ్ లాంగ్ మర్చిపోలేదని చెప్తారు, దాంట్లో ఇది ఒక సినిమా. అది ఎందుకని చెప్తాను, దీనికి రీజన్ ఉంది. ట్రైలర్ చూసి యాక్చువల్గా చాలా యాక్షన్ ట్రైలర్గా కట్ చేశారు, బట్ యాక్చువల్గా నిజమైతే ఈ సినిమాలో వచ్చి మొత్తంగా వచ్చి కామెడీ చేసాం, చాలా కామెడీ చేసాము. నాకు వచ్చి ఒక ఫస్ట్ అదే ఫుల్ కామెడీ చేసాం, బట్ బట్ ఇట్స్ గాట్ సచ్ రీల్స్ వరలక్ష్మి చెప్పేశారు సార్, దానికంటే. సో ద సినిమాలో వచ్చి క్యారెక్టర్ పేరు వచ్చి రీల్స్ వరలక్ష్మి చెప్పారు. సో ఒక విచిత్రంగానే ఒక క్యారెక్టర్గా చేసాము. దీనిలో చాలా కష్టపడము. ఎందుకు కష్టపడంటే ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ దీంట్లో కథ జరిగింది. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్లో అతను ఏమైందంటే లైట్గా మిస్ అయిపోయి చెయ్యి కొట్టేసి ఇది మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. బట్ సినిమా ఆపకూడదని ఏం చేసామంటే క్యారెక్టర్లో వచ్చి రీల్స్ వరలక్ష్మి పబ్లిసిటీ కోసం పిచ్ అని చెప్పేసి ఆ చేతిలో పెట్టుకుని దాంతోనే సినిమా కంటిన్యూ చేసుకున్నాము. బికాజ్ ఇట్ వాస్ ఫ్రాక్చర్డ్ అండ్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ ద ఫిల్మ్ వితౌట్ పుట్టింగ్ అ హ్యాండ్ కాస్ట్. సో అంతంత కష్టపడి ఈ సినిమా చేసాము. అండ్ ఇట్స్ విషింగ్ హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హరీష్ సార్, ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అ లాట్ ఇన్ ద ఫిల్మ్. And as a DOP is very fast, a lot of clarity. Sanjeev sir also, like he said, inni ఆర్టిస్ట్ని ఒకే చోట్ల తీసుకొచ్చేసి ఒక సినిమా చేసి చాలా కష్టం. ఇప్పుడు నాకు తెలుసు అది, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేసినాం కాబట్టి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ కూడా నాకు చాలా కాంబినేషన్ ఉంది ఈ సినిమాలో. వీ హ్యాండిల్ ఇట్ అ లాట్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కౌంటర్. సప్తగిరి సార్ ఉన్నారు, చాలామంది ఉన్నారు దీంట్లో. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చిన్న ఒక జూనియర్ అప్కమింగ్ ఆర్టిస్ట్, జూనియర్ అంటే ఆ జూనియర్ కాదు, ఈ జూనియర్ ఆర్టిస్ట్ దీంట్లో అయితే మెయిన్ రోల్. విషింగ్ హర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు నైట్.